పవన్ కళ్యాణ్ నటన మానేసి నిజాలు చెప్పాలని డిమాండ్ చేశారు వైఎస్ఆర్సీపీ నేత పోతిన మహేష్. ఆయన సమర్పించిన అఫిడవిట్లో అన్ని అబద్ధాలే ఉన్నాయన్నారు. చంద్రబాబు ఇచ్చిన ప్యాకేజ్తోనే పవన్ ఆస్తులు కొనుగోలు చేశారన్నారు. పవన్ అక్రమ సంపాదనపై ఎన్నికల అధికారులు విచారణ జరపాలంటున్న పోతిన మహేష్తో మా ప్రతినిధి సురేంద్ర మాట్లాడారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వేసిన అఫిడవిట్లో తప్పులున్నాయని పోతిన మహేష్ చెప్పారు. అఫిడవిట్లకు సంబంధించి ఏమేమి అంశాలని ఆయన లేవనెత్తారో ఆయన మాట్లాడడం తెలుసు. సార్, పవన్ కళ్యాణ్ అఫిడవిట్లో చాలా అవకతవకలు ఉన్నాయంటూ కూడా మాట్లాడారు. మీరు ఏం గుర్తించారు? పవన్ కళ్యాణ్ గారు అఫిడవిట్ మొత్తం కూడా పచ్చి అబద్ధాలు, మోసాల చిట్టా ఇచ్చారు. ఆయన 2014 జనసేన పార్టీ పెట్టిన తర్వాత ఆస్తులన్నీ కొనుగోలు చేశారు. అంటే ఆయనకి సినిమా రంగం కన్నా రాజకీయ రంగమే బాగా కలిసి వచ్చింది, బాగా లాభాలు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్యాకేజ్తోనే ఆస్తులన్నీ కొనుగోలు చేశారని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకని చెప్పానంటే ఈ మాట, ఆయన సినిమాలు చేసింది మొత్తం కూడా 4 సినిమాలు చేస్తే అందులో 2 ఫెయిల్ అయినాయి, 2 యావరేజ్ గాడినాయి. అంటే ఆయనకి అందులో ఆస్తులు విలువ చూపిస్తే 90 కోట్లు పైగా ఆస్తులు కొనుగోలు చేసినట్టు చూపించారు. మార్కెట్ రేట్ ఎక్కడ చూపించలా, 1 లక్ష 2 లక్షలు కలిపి చూపించారు. అంటే మార్కెట్ వాల్యూ సుమారు 400 నుంచి 450 కోట్ల రూపాయల ఆస్తుల విలువ ఉంటుంది. దీంతోపాటు ఆయన 10th క్లాస్ కూడా వివాదాస్పదంగా రాశారు. దాంతోపాటు ఆయనకి గిఫ్ట్ ఫ్రమ్ మదర్ అని రాశారు. గిఫ్ట్ ఫ్రమ్ మదర్ అంటే ఎవరిచ్చారు? వారి తల్లిగారు ఇచ్చారా, లేకపోతే దత్త తల్లి ఇచ్చిందో చెప్పాలి. దానికి సమాధానం అందులో ఏది రాయలా. గిఫ్ట్ ఫ్రమ్ మదర్ అన్నారు. అంటే వారి తల్లిగారికి మరి పెన్షన్ చాలా తక్కువ వస్తుంది. 4 లక్షల రూపాయలు ఇచ్చినప్పుడే జనసేన పార్టీకి ఇచ్చినప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. మరి ఇప్పుడు సుమారు 4 కోట్ల రూపాయల ఆస్తి, అది కూడా మంగళగిరిలో కొన్నారంట, నెల్లూరులో కాదు, మంగళగిరిలో కొన్నారంట. దాని మీద కూడా వారు స్పష్టత ఇవ్వాలి. మరి మీరు చూస్తే ఆయన ఆదాయం 114 కోట్లు, కట్టిన పన్నులు 67 కోట్లు, ఇచ్చిన విరాళాలు 20 కోట్లు పోతే ఆయన 20 కోట్ల రూపాయల డబ్బులతోనే 90 కోట్ల రూపాయల ఆస్తులు ఎలా కొన్నారో కూడా సమాధానం చెప్పాలి. సినిమాలకి తీసుకున్నటువంటి అడ్వాన్సులను కూడా అప్పులుగా చూపించినటువంటి అపర మేధావి. ఆయన అఫిడవిట్ మొత్తాన్ని ఒకసారి ఇన్వెస్టిగేషన్ అధికారులు తనిఖీ చేయాలి. ఆయన ఆర్థిక మోసాలకు పాల్పడినట్టు అందులో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఆయన ఎన్నికల అఫిడవిట్ మీద ఇన్కమ్ ట్యాక్స్ అధికారులతో తనిఖీ చేయించాలి. తేడాలు వస్తే ఆయనకి శిక్ష కూడా వేయాలి. నీతి నిజాయితీలతో ఉన్నాను, రూపాయి కూడా ఎవరి దగ్గర తీసుకోవట్లేదు, నా సొంత డబ్బులు నేను పార్టీకి వచ్చి పెడుతున్నాను, పదే పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. వారాహి సభలో కూడా అదే చెప్తున్నారు. ఇవాళ ఆయన నటించడం మానేసి నిజాలు చెప్పాలి. బయటికి నటించాలి, ఆపి నిజాలు చెప్పాలి. ఆయన సినిమాలు చేసినవన్నీ నేను అడుగుతున్న సూటిగా రికార్డ్ చెప్పండి. మీరు చేసిన సినిమాలు ఎన్ని, మీకు వచ్చిన రెమ్యునరేషన్ ఎంత, మీరు కొన్న ఆస్తులు ఎంత, మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయం ఎలా కొన్నారు, సాహితీలో 2 ఎకరాలు ఎలా కొన్నారు, ఇప్పుడు చాలా చోట్ల హైదరాబాదులో ఇల్లు ఎలా కొన్నారు, ఆస్తులు ఎలా కొన్నారు, ఫిక్స్డ్ డిపాజిట్లు ఎలా వేశారు, మీ పిల్లల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్లు ఎలా వేశారు, మీ మదర్ తల్లిగారు మరి మీకు ఆస్తులు ఏ విధంగా విరాళాలు ఇచ్చారు, దానం ఇచ్చారు, మీరు సమాధానం చెప్పండి. జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోని విడుదల చేశారు. ఎలా ఉందనుకుంటున్నారు మీరు? సామాన్యులకు పట్టం కట్టే విధంగా ఉందంటే ఇప్పటికే సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నవరత్నాల వల్లనే ఆంధ్రప్రదేశ్లో చాలామంది పేదల జీవితాల్లో అభివృద్ధి వచ్చింది. వాళ్ళ జీవితాల్లో విద్య, ఉద్యోగాలు, వాటితో పాటు వైద్యం, అదేవిధంగా సొంత కాళ్ళ మీద నిలబడేలాగా వ్యాపారాలు చేసుకునేటువంటి పరిస్థితులు మనకు అన్నీ కూడా కనబడుతున్నాయి. నాడు నేడు ద్వారా పిల్లలకి ఉన్నత విద్య, నాణ్యమైన విద్య లభించిందటువంటి దాఖలాలు చూసాం. మరో పక్కన అభివృద్ధి చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి మరి రైలు పట్టాల సమానంగా జరుగుతున్న కావాలని పసుపు మీడియా, ఎల్లో మీడియా ఇష్టానుసారం దుష్ప్రచారం చేసింది. మెడికల్ కాలేజీలు ఏంటి, సచివాలయాలు ఏంటి, ఆర్బీకేలు ఏంటి, నాడు నేడు ఏంటి, పోర్టుల నిర్మాణం ఏంటి, ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకోకుండా ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. అభివృద్ధి గురించి మాట్లాడే ప్రతి ఒక్కరికి ఒక సవాల్ ఇస్తున్నా. విజయవాడ నగరం సందర్శించండి. కృష్ణంగా రిటైనింగ్ వాళ్ళు ఎవరు కట్టారు, గొల్లపూడి దగ్గర నుంచి మరి ఇటువైపు బైపాస్ రోడ్ ఎవరు వేశారు, పావుల కాలువ మీదుగా మరి ఇటువైపు గన్నవరం వైపుకి ఔటర్ రింగ్ రోడ్ ఎవరు వేశారు, అదేవిధంగా నల్లపాడు నుంచి ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ మంగళగిరి వరకు మరి కృష్ణానది నది మీద వంతెన కట్టి హైవే రోడ్ ఎవరు వేశారు, కృష్ణలంక బైపాస్ రోడ్ ఎవరు వేశారు, బెంచ్ సర్కిల్ దగ్గర ఫ్లైఓవర్ నిర్మాణాలు ఎవరు పూర్తి చేశారు, ఇట్లాంటి అంశాల మీద ఎవరైనా బహిరంగ చర్చకు రావాలి. అభివృద్ధి మీద దమ్ముంటే మాకు చర్చకు రావాలని కూడా పసుపు కానీ అదే కూటమి అభ్యర్థులకు కానీ సవాల్ ఇస్తుతా ఉన్నా. ఇది చెప్తున్నారు. పూర్తిగా పవన్ కళ్యాణ్ నటన ఆపి నిజ జీవితంలోకి రావాలి. మేనిఫెస్టో ఏదవుతుందో అది అభివృద్ధికి పట్టం కట్టింది. ఖచ్చితంగా దీని మీద విష ప్రచారం చేసేవారంతా కూడా తనతో చర్చకు సిద్ధమంటూ కూడా పోతిన మహేష్ సవాల్ ఇస్తున్నారు. కెమెరా పర్సన్ శివప్రసాద్తో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.